హలో ఎవ్రీవన్, నా పేరు జ్ఞానరాజు. నేను న్యూట్రిషనిస్ట్ని, ఫిట్నెస్ కన్సల్టెంట్ని. వర్కింగ్ ఫర్ లాస్ట్ 22 years, 22 సంవత్సరాల నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు ఒక వండర్ఫుల్ వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను. దాని పేరు ఏంటంటే, చాలామంది జిఎల్పి డ్రగ్స్ వాడతారు కదా, వాడిన తర్వాత మళ్ళీ రివర్స్ అవుతుంది, వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. అది బౌన్స్ బ్యాక్ కాకుండా ఎట్లా ఉండాలి అనే దాని మీద, ఈ జిఎల్పి మనకి మందులతో ఈ కడుపు ఎందుకు తిరిగి వస్తుంది అనేది మనకి అన్నమాట. సో ఇది రాకుండా ఎట్లా ఉండాలి అనే దాని మీద నేను మీకు చెప్పబోతున్నాను. సో టమ్మీ రిటర్న్స్ అని అంటారు కదా, మీరు సినిమా చూసుంటారు టమ్మీ రిటర్న్స్ అని. సో అట్లాగనే ఇది మనకి టమ్మీ రిటర్న్ కాకుండా జిఎల్పి డ్రగ్స్లో ఎక్కువ రివర్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఎట్లా ఉండాలి అనే దాని మీద చెప్పబోతున్నాను. సో ఎక్కువ మనకి బై నేచర్ ఈ జిఎల్పి డ్రగ్స్ వల్ల ఏమవుతుందంటే రిటర్న్ అవుతూ ఉంటుంది అనమాట. జిఎల్పి డ్రగ్స్ చాలా కాస్ట్లీ ప్లస్ ఎక్స్పెన్సివ్, సైడ్ ఎఫెక్ట్స్ ఎటు ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా అయినా కానీ చాలామంది ధైర్యం చేసి చేస్తుంటారు. కానీ బట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే అంత కష్టపడి తగ్గినా కానీ మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటుంది. ఆ ఆ పొట్ట తగ్గిన తర్వాత మళ్ళీ రిటర్న్ రాకుండా ఎట్లా ఉండాలి అనే దాని మీద, అసలు ఎందుకు వస్తుంది దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ నా గురించి నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు జ్ఞానరాజు. నేను ఫార్మర్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గ్రూప్ 1 ఆఫీసర్గా జాబ్ చేశాను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఫర్ 10 years. తర్వాత నా జాబ్ రిజైన్ చేసుకొని ఫుల్ టైం వచ్చాను. మా వైఫ్ గురించి వచ్చాను అనమాట. వెరీ క్యాజువల్, వెరీ యాక్సిడెంటల్గా వచ్చాను అనమాట. సో నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చింది సబ్జెక్ట్లో, ఎందుకంటే నేను ఎంఎస్సీ ఇన్ జువాలజీ. తర్వాత నేను చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ చేశాను, డిప్లొమా చేశాను న్యూట్రిషన్లో, క్లినికల్ న్యూట్రిషన్లో కూడా అడ్వాన్స్ సర్టిఫికేషన్ చేశాను, స్పోర్ట్స్ న్యూట్రిషన్లో, క్యాలిస్థెనిక్స్లో ఇట్లా ఉన్నాను అనమాట. సో నా పిక్చర్స్ మీరు చూడొచ్చు, అంతకుముందు గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఇట్లా ఉండేది. సో నాకు కూడా పెద్ద పొట్ట ఉంది, మీరు చూడొచ్చు. మీరు ఇక్కడ యూ కెన్ సీ మీ విత్ టమ్మీ. అప్పట్లోనే బాగా లావు ఉండేవాడిని నేను. నా లైఫ్ స్టైల్ కూడా సరిగా ఉండేది కాదు. కొన్ని జిల్లాలో వర్క్ చేశాను, నల్గొండ, ఖమ్మం, విజయవాడ, అక్కడ జాబ్ రిజైన్ చేశాను అనమాట. సో నాకు తర్వాత అక్కడి నుంచి నేను ఇది ఫుల్ టైం వచ్చాను. నేను ఇప్పుడు మంచి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ ట్రైనర్గా ఉన్నాను. సో హర్బల్ లైఫ్ కంపెనీలో చైర్మన్స్ క్లబ్ అనే పోస్టులో ఉన్నాను అనమాట. నన్ను రీచ్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్, వెబ్సైట్, యూట్యూబ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్స్ అనేవి పడ్డాయి. సో మీకు ఇప్పుడు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, టమ్మీ ఎందుకు రిటర్న్ అవుతుంది సార్ అని. పొట్ట ఎందుకు బయటకు తిరిగి వస్తుందంటే, వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే పీరియడ్లో మీరు అదే విధంగా లైఫ్ స్టైల్ చేయకపోతే మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఏదైనా సరే వెయిట్ గెయిన్ అదే లైఫ్ స్టైల్, పాత లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతే. కానీ అలానే మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ కాలం టైం పెరిగే కొంది మనం అక్కడే అలాగే వెయిట్గా ఉంటే దాన్ని మెయింటెనెన్స్ అంటారు. ఓకే, ఆ మెయింటెనెన్స్ అని ఎలా చేసుకోవాలి, పర్టికులర్లీ జిఎల్పి డ్రగ్స్ వాడిన తర్వాత మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మరి చాలామంది అంత కష్టపడి పెట్టుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనకి అంత వర్తా అనేది నా వీడియో చూడొచ్చు మీరు, జిఎల్పి డ్రగ్స్ వర్తా అని. సో డ్రగ్స్తో పాటు అసలు ఏంటి దీని గురించి ఫస్ట్ మీకు ఆల్రెడీ కొంత తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళ గురించి ఒకసారి. జిఎల్పి అంటే ఏంటంటే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అనమాట. అదొక డ్రగ్ లాగా పెట్టారు. యాక్చువల్గా జిఎల్పి 1 అనేది అది న్యాచురల్గా బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్ అనమాట. ఆ హార్మోన్ యొక్క మెయిన్ డ్యూటీ ఏంటంటే బ్లడ్ షుగర్ని, అట్లాగనే ఆకలిని, బ్లడ్ షుగర్ని మనకు కంట్రోల్ చేస్తుంది. ఆకలి కాకుండా ఎక్కువసేపు ఉంచుతుంది అనమాట. అది ఫ్యూ సెకండ్స్ ఉంటుంది న్యాచురల్గా బాడీలో ఉత్పత్తి అయ్యే జిఎల్పి 1 అనమాట. గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ అంటారు. ఇన్సులిన్ అనే హార్మోన్ షుగర్ని తగ్గిస్తుంది. గ్లూకగాన్ అనేది షుగర్ని పెంచుతుంది. మీకు తెలుసు ఇన్సులిన్, గ్లూకగాన్ ప్యాంక్రియాస్లో ఉత్పత్తి ఆల్ఫా అండ్ బీటా సెల్స్తో. కాబట్టి అట్లాగా మిమిక్ చేస్తుందన్నమాట. ఇదేం చేస్తున్నారంటే సైంటిస్టులు దాన్ని సిమిలర్గా మిమిక్ చేసి అది ఫ్యూ సెకండ్స్లో అది మనకి దాని హాఫ్ లైఫ్ అంటారు, మాయమైపోతుంది. అట్లా కాకుండా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 days వరకు అలా ఉంచుకోగలుగుతున్నారు సైంటిస్టులు. దాంతో మనకి ఏంటంటే చాలా డిస్కవరీ అయిపోయింది అనమాట. ఓ దీని ద్వారా వెయిట్ లాస్ చేయించవచ్చు, షుగర్ మెటబాలిజం వాటికి పనికొస్తుందని. వాటిని జిఎల్పి డ్రగ్స్గా వచ్చింది ఇప్పుడు. ఇది బేసికలీ మనకి టైప్ 2 డయాబెటీస్ గురించి, అట్లనే వెయిట్ లాస్ గురించి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అంతకుముందు కూడా వెయిట్ లాస్ డ్రగ్స్ ఉన్నాయి, బట్ అవన్నీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వీటి కూడా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి, బట్ రిలేటివ్లీ దాంతో పోలిస్తే కొంతలో కొంత బెటర్ అనమాట. సో దీనివల్ల మనకి ఎలా పనిచేస్తుంది అంటే, ఈ జిఎల్పి డ్రగ్స్ అన్ని కూడా స్లో డైజెషన్, అంటే ఆ పొట్టలోనే ఎక్కువసేపు ఉండటానికి ఫుడ్, ఆ విధంగా ఆకలి వేయకుండా ఉండటానికి చేస్తుందన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ప్యాంక్రియాస్ ఎంత కావాలో అంతే ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల ఎక్కువ షుగర్ కూడా రాకుండా అట్లాగనే కంట్రోల్డ్గా వెళ్తుంది అనమాట. సో బ్రాండ్స్ ఏమైనా ఇండియాలో అంటే మోంజారో, టెర్పిజరైడ్ అండ్ రైబిల్సస్ అండ్ వీగోవి, సెమీగ్లూటైడ్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట బ్రాండ్స్ అవి. ఇవి ఇంజెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు మనకి టాబ్లెట్ రూపంలో కూడా ఇప్పుడు అవైలబుల్ అవుతున్నాయి. అండ్ మనకి ఇంజెక్షన్ రూపంలో కానీ టాబ్లెట్ రూపంలో తీసుకోవచ్చు. మీ డాక్టర్ గారు, పర్టికులర్లీ డాక్టర్ గారి ఆధ్వర్యంలో చేస్తుంటారు అనమాట, మెడికల్ డాక్టర్ సూపర్విజన్లో. సో దీంట్లో అసలు ఎందుకు బరువు పెరుగుతుంది, కష్టపడి తగ్గినా కానీ ఎట్లా పెరుగుతుంది అంటే రీజన్స్ ఏంటంటే ఈ 10 రీజన్స్ మీకు 1 by 1 చెప్తాను. నంబర్ 1, ఓల్డ్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ అనమాట. ఈ పాత లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మీద ఫోకస్ లేకుండా
జస్ట్ మనకి ఏంటంటే మనకి టెంపరరీగా మనకి వీటిని ఏదో వాడినంత కాలం టెంపరరీగా మనకు వస్తుంది, కానీ పాత బుద్ధులు వెళ్ళిపోగానే అలవాట్లు రాగానే ఆల్కహాల్, స్మోకింగ్, లేకపోతే థింకింగ్, పాత అలవాట్లన్నీ, స్లీప్ లేదు, లేకపోతే మన ఫోకస్ సరిగా లేదు, ఆ ఈటింగ్ హ్యాబిట్స్, డ్రింక్ అన్నీ లేకపోయినా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది మళ్ళీ. కాబట్టి మెయిన్ తిరిగి రావడానికి కారణం మన పాత అలవాట్లు. నెంబర్ టూ, ఒక కోచ్కి మనం అనుసంధానం లేరు, ఒకరికంటూ బాధ్యత అంటూ ఒక అకౌంటబిలిటీ వాళ్ళు చెక్ చేసి ఎంత తగ్గావు ఎంత పెరిగావు అనేది ఆ కోచ్ అనేది లేరు ఇక్కడ. కాబట్టి ఏదో వెళ్తున్నాం, వెళ్ళేసి డాక్టర్ గారు ఇచ్చిన డ్రగ్స్ వాడుకుంటూ మనకి ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం ఇట్లా. కాబట్టి ఒక అకౌంటబిలిటీ లేదు. అందువల్ల మనకి జనరల్గా ఎవరికి మనం ఆన్సరబుల్ కాకపోతే మన ఇష్టం వచ్చినట్టు చేస్తాం. దానివల్ల సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవటం వల్ల మళ్ళా బరువు పెరుగుతారు అన్నమాట, లావు పెరుగుతారు బ్యాక్. నెంబర్ త్రీ, ఒక ప్రెషర్ లేదు కమ్యూనిటీ నుంచి, నన్ను ఎవరు వాచ్ చేస్తారు, లేకపోతే ఒక రికగ్నిషన్ ఇట్లాంటిది లేదు. దొంగచాటుగా వాడతాం, సైలెంట్గా వాడతాం, ఎవరికొకరు కలవరు అనమాట. అట్లా న్యాచురల్గా ఫ్యామిలీ సపోర్ట్ కూడా సరిగా ఉండదు, ఎందుకంటే డ్రగ్స్ ఎందుకురా మనకు అవసరం అని ఉంటుంది. కాబట్టి ప్రెషర్ ఉండదు కమ్యూనిటీ నుంచి. అందువల్ల న్యాచురల్గా పీర్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్, సొసైటల్ ప్రెషర్ అంటూ లేదు కాబట్టి న్యాచురల్గా వాళ్ళు ఆపగానే మళ్ళీ తింటారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు అనమాట. నెంబర్ ఫోర్ రీజన్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. సైకలాజికల్గా చాలా ఉంటాయి. ఎమోషనల్ ఈటింగ్ అంటారు, రిస్ట్రిక్షన్ సైకిల్స్ పెట్టుకుంటాం. అంటే కొన్ని నాన్ వెజ్ బంద్ చేయటం ఈ టైంలో, అట్లాగనే కొన్ని స్వీట్స్ బంద్ చేస్తాం, ఇట్లా కొన్ని కొన్ని మనం సాక్రిఫైస్ చేస్తాం, రైస్ బంద్ చేస్తాం, ఇట్లాంటివన్నీ. ఈ తగ్గించినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మళ్ళీ ఆపేసి మళ్ళీ బ్యాక్ తినగానే నాన్ వెజ్, రైస్ ఇట్లాంటివి తినగానే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. బిర్యానీలో తింటాం కదా, ఆకలిస్తూ ఉంటుంది, క్రేవింగ్స్. ఒక్కసారి ఆపగానే ఇంక చూడు, నేను ఇప్పటివరకు నేను కంట్రోల్ చేసుకున్నాను, ఇప్పటి నుంచి నేను తింటాను అని చెప్పేసి తింటాం. దాంతో బింజింగ్ కానీ, లేకపోతే ఇట్లాంటి కొన్ని ఐస్ క్రీమ్ ఇప్పటివరకు మానేశాను, ఇప్పుడు తింటాను అనగానే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది బ్యాక్. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఐదోది ఒబేసోజెనిక్ ఎన్వైరన్మెంట్. అంటే ఒబేసిటీకి మనకి ఎంకరేజ్ చేసే ఎన్వైరన్మెంట్ బయట చుట్టుపక్కల అదే ఉంది. కాబట్టి నువ్వేం చేయకుండా ఉంటే ఆ మందుల వల్ల టెంపరీ తగ్గింది, ఏదో తగ్గినా కూడా మళ్ళీ ఆపగానే మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే బయట అంతా కూడా హెవీ క్యాలరీస్ ఫుడ్ ఉంది, టేస్టీ ఫుడ్ ఉంది. టేస్టీ ఫుడ్, మంచి మసాలాలు, హై క్యాలరీ డెన్స్ ఫుడ్ ఉంది. ఎక్కడ చూసినా టేస్ట్ మాత్రం విపరీతంగా ఉంటాయి, స్మెల్ బాగా వస్తుంది. కాబట్టి మన టెంప్టేషన్కి ఎక్కువ ఉందన్నమాట. అందువల్ల మనకి బ్యాక్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతాం. అట్లనే మనం ఎక్కువసేపు కూర్చోవటం, బై డిఫాల్ట్ అందరికి కూర్చోవటం అయిపోయింది, సైలెంట్ లైఫ్ స్టైల్. ఒత్తిడి ఎక్కువైపోవటం, మన ఉద్యోగాలన్నీ ఒత్తిడితో కూడుకున్నాయి, బిజినెస్లో గోల్స్, లక్ష్యాలు, దాని మీద మైండ్ వెళ్తుంది కానీ ఇంకా హెల్త్ మీద ఉండదు. దానివల్ల కూడా మన చుట్టుపక్కల మనకి రైట్ ఫ్రెండ్స్ ఉండరు, మళ్ళీ వాళ్ళందరూ ఏమిరా బార్లో కూర్చోబోతే ఎట్లా, మనసులో ఎప్పుడు ఇదేనా అన్నట్టు ఉంటారు. కాబట్టి రాంగ్ ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోగానే మళ్ళీ అట్లాంటివి అవుతుందన్నమాట. ఆరో కారణం ఏంటంటే మనకి ఎక్కువ బరువు పెరగటానికి హంగ్రీ హార్మోన్స్ ఉన్నాయి. లైక్ మనకి గ్రెలిన్ అండ్ మనకి లెప్టిన్ అంటారు. గ్రెలిన్ అనే హార్మోన్ ఏంటంటే మనకి ఆకలిని, ఆ, మనకి హంగర్ని కంట్రోల్ చేసేదన్నమాట. లెప్టిన్ అనే హార్మోన్ సప్రెస్ చేస్తుంది, గ్రెలిన్ అనే హార్మోన్ ఆకలిని పెంచుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. సో గ్రెలిన్ అనే హార్మోన్ వల్ల ఆకలి పెరుగుతుంది, లెప్టిన్ అనే హార్మోన్ సప్రెస్ చేస్తుంది అనమాట. కాబట్టి వీటి వల్ల మనకి హార్మోన్స్ మళ్ళీ పనిచేయటం మొదలెడతాయి. అప్పటి వరకు టెంపరీగా ఉంచాయి, అది మళ్ళీ పనిచేయగానే మళ్ళీ మళ్ళీ యాక్టివిటీ, క్రేవింగ్, ఆకలేయటం, దీనివల్ల మళ్ళీ తినేస్తుంటాం. మెడికేషన్ కొంతకాలం పనిచేస్తుంది, బట్ ప్రతిసారి మెడికేషన్ ఉండదు కదా. సో సెవెంత్ పాయింట్ ఏంటంటే సెట్ పాయింట్. బయాలజికల్ మనకి బాడీకి అంటూ ఒక సెట్ పాయింట్ అని ఉంటుంది. ఆ వెయిట్కి బాడీ ఏమో లాగుతూ ఉంటుంది అనమాట. నువ్వు ఎంత తగ్గినా 90 కిలోలు అనుకోండి, 60 కిలోలకు వచ్చావు, మళ్ళీ బాడీ న్యాచురల్ హోమియోస్టాసిస్ అంటారు, నెమ్మదిగా బాడీ బ్యాక్లోకి తీసుకుంటుంది అనమాట. ఆ విధంగా అపటైట్, మెటబాలిజం అన్నీ ఎనర్జీ కన్జర్వ్ చేయాలని ట్రై చేస్తుంటారు అనమాట. కాబట్టి మీ సెటేటరీ సిగ్నల్స్ కూడా, సెటేటరీ అంటే సాటిస్ఫాక్షన్ అనమాట, ఆ సిగ్నల్స్ కూడా ఆ విధంగానే పనిచేస్తుంటాయి. అంటే బాడీకి ఒక మనకి ఏదో కాన్స్పిరసీ లాగా బాడీ నెమ్మదిగా మన వైపు బ్యాక్లోకి, బ్యాక్ వెయిట్లో తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఉన్నామో అంత వెయిట్లోకి ఏదో కుట్రబడినట్టు మనం తీసుకెళ్ళిపోతుంది. సో ఎనిమిదో దాన్ని సెట్ పాయింట్ అంటారు. ఓకే, సో దాని నుంచి మనం రక్షించుకోవాలి, లేకపోతే పోతూనే ఉంటుంది మళ్ళీ బ్యాక్. ఎయిత్ మెటబాలిక్ అడాప్టేషన్ లేదా అడాప్టివ్ థర్మోజెనిసిస్ అంటారు. అంటే మనకి ఎప్పుడైతే వెయిట్ తగ్గామో, ఇంత ఇంత ఉన్న పర్సన్ ఇట్లా అయిపోయింది అనుకోండి, లోపల ఇంత ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ అంటే లోపల మెటబాలిక్ అన్నమాట. ఆ ఇంజిన్ కూడా తగ్గిపోతుంది కదా, సైజ్ చిన్నగా అవుతుంది. కానీ ఆహారం అలవాట్లేమో పాతకాలం ఇంత ఉన్నప్పుడు నా ఆహారం అలవాట్లు బ్రెయిన్లో ఉంది, మైండ్ లోపల ఆ సటేటి సిగ్నల్స్ ఇవన్నీ మనకి మెటబాలిక్ ఆ విధంగా ఉంది. కాబట్టి మనకి న్యాచురల్గా ఫుడ్ మనకి ఇంజిన్ తగ్గగానే దాని తగ్గట్టుగా మనం ఫిజియాలజీ మాత్రం పాతకాలం లాగా సెట్ అయింది అనుకోండి, మెటబాలిజంతో దానికి సెట్ అయిపోయింది. కాబట్టి మన క్యాలరీస్ తక్కువ బర్న్ అవుతాయి. క్యాలరీస్ తక్కువ బర్న్ అయ్యకుంది మనకి మనకి ఆ తిన్న ఫుడ్, పాతకాలం తిన్న ఫుడ్ ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది, దానివల్ల జనరల్గా ఫ్యాట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ నైన్త్ పాయింట్ ఏంటంటే మనకి మజిల్ మాస్ బాగా తగ్గిపోవటం.
ఈ బై డిఫాల్ట్ ఏంటంటే GLP-1 డ్రగ్స్లో అది ఫుడ్ని అలానే పొట్టలోనే ఉంచాలని ట్రై చేస్తుంది కాబట్టి మనం జనరల్గా ఫుడ్ తగ్గిస్తాం రెస్ట్రిక్షన్. కాబట్టి ఫుడ్ సెటేటీ మీద ఫోకస్ ఉంది కానీ బ్యాలెన్స్ డైట్ అనే దాని మీద ఫోకస్ లేదు. యూజువల్లీ మనం తగ్గించేది ఏంటంటే ప్రోటీన్ ఇవన్నీ కాంప్రమైజ్ అవుతుంది. ఎందుకంటే మన ఇండియాలో బై బై నేచర్ మన ఇండియన్ ఫుడ్లో మన ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది. మామూలుగా 70 to 80% ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందంటారు. వెజిటేరియన్లో అయితే ఇంకా 90% దాకా ఉంది. ఈ అన్ని సర్వేస్ అదే చెప్తుందన్నమాట. కాబట్టి మనం తినే ఫుడ్డే బ్యాలెన్స్ కాదు, దాన్ని తగ్గించే కొంది ఇంకా బ్యాలెన్స్ పోతుంది. పర్టికులర్లీ కాంప్రమైజ్ అయ్యేది గుడ్ ఫ్యాట్, ప్రోటీన్ మిస్ అవుతుంది అనమాట. దాంతో మజిల్ లాస్ అవుతుంది. మజిల్ అనేది ఎక్కువ క్యాలరీస్ పనిచేస్తుంది, ఫ్యాట్ తక్కువ క్యాలరీస్ పనిచేస్తుంది. దాంతో మొత్తం మనకి ఓవరాల్గా రీబౌండ్ ఫిజియాలజీ అనేది మనకి దాని ఫేవర్లో వెళ్తుందన్నమాట. మనకి మళ్ళీ తిరిగి బరువు పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఫ్యాట్ ఫాస్ట్గా ఫామ్ అవుతుంది, మజిల్ మాత్రం స్లోగా ఫామ్ అవుతుంది. మజిల్ ఎక్కువ క్యాలరీస్ పనిచేస్తుంది, ఫ్యాట్ తక్కువ క్యాలరీస్ పనిచేస్తుంది కాబట్టి. కాబట్టి లాస్ట్ పాయింట్ ఏమంటే గోల్ ఫోకస్ మనకి మిస్టేక్ లేదంటే వెయిట్ ఫోకసే ఉంటుంది, ఎక్కువ వెయిట్ షుగర్ వాటి మీద ఉంటుంది. ఆ నార్మల్ వెయిట్ నార్మల్ షుగర్ రాగానే మనకి వచ్చేసాం కదా అనుకొని మనం సక్సెస్ అనుకుంటాం. బట్ యాక్చువల్గా మిస్టేక్ ఏంటంటే లైఫ్ స్టైల్ మీద ఫోకస్ ఉండదు, మనకి ఓవరాల్గా సస్టైనబుల్ చేంజెస్ మీద ఉండదు ఫోకస్. ఆ గోల్స్ పెట్టుకోకపోవటం వల్ల వెయిట్ అనేది టెంపరీ, ఆ షుగర్ అనేది టెంపరీ, తర్వాత లైఫ్ స్టైల్ హెల్త్ అనేది పర్మనెంట్. ఆ ఫోకస్ లేదు. అది చేయాలనుకున్నప్పుడు హెల్త్ చేంజెస్ అన్నీ మనకి స్లీప్, వాటర్, ఫ్రూట్స్, టైం టైం తినటం అలవాట్లన్నీ మార్పులు చేయాలి. ఆ ఫోకస్ లేకపోయిందంటే మనం ట్రీటింగ్ ద సిమ్టమ్ వర్సెస్ ట్రీటింగ్ ద డిసీజ్ అంటారు. ఆ సిమ్టమ్ని మాత్రం ట్రీట్ చేస్తాం, అంటే లావు లేదా షుగర్ దాని మీద సిమ్టమ్ అంటే బయట కనిపిస్తుంది కానీ డెప్త్ ఏంటంటే రూట్ కాజ్ ఏంది, అండర్లయింగ్ కాజ్ మన బ్యాడ్ లైఫ్ స్టైల్. మనం పిచ్చి పిచ్చి టైం తింటాం, ఏది పడితే అది తింటాం, టైం టు టైం తినకపోవటం, పోర్షన్ సైజ్ తెలియకపోవటం, టీవీ చూస్తూ కూర్చొని తింటాం, డైనింగ్ టేబుల్ ఉందో తెలియదు, మళ్ళీ ఫ్రిడ్జ్లో ఏముందో తెలియదు, ఏది ఉంటే తింటాం, ఫ్రెండ్స్ ఏదో పెట్టడం, ఇవి లైఫ్ స్టైల్ అనేది సరిగా లేదు, డిసిప్లిన్ లైఫ్ స్టైల్ లేదు. ఓకే, దాని మీద ఫోకస్ లేకపోవటం వల్ల హెల్త్ మీద, ఫిట్నెస్ మీద ఎక్సర్సైజ్ చేయం, టైం టైం పడుకోం, లేట్గా పడుకుంటాం, లేట్గా తింటాం, ఇట్లాంటివి అనమాట, స్కిప్పింగ్ చేస్తూ ఉంటాం. వీటి మీద ఫోకస్ లేదు, ఓన్లీ వెయిట్ మీద, షుగర్ మీద ఫోకస్ ఉంటే అది వస్తుంది, మళ్ళీ ఆపగానే మళ్ళీ పెరుగుతుంది. ఎందుకంటే మన అసలు ఫోకస్ ట్రీటింగ్ ద డిసీజ్, రూట్ కాజ్ మీద ఉండాలి, నాట్ ట్రీటింగ్ సిమ్టమ్. సిమ్టమ్ అంటే బయటకు కనిపించేది, బయట దాని మీద ఫోకస్ మీద ఉండేక దాంతో పోతుంది అనమాట. ఇది అన్ఫార్చునేట్లీ ఈ 10 రీజన్స్ అనమాట మళ్ళీ తిరిగి బరువు పెరగటానికి. సో మరి ఎట్లా సార్ అంటే మాకు అందుకనే న్యూట్రిషన్ కూడా మనకి హెల్ప్ఫుల్ తీసుకొని, ఒకవేళ జిఎల్పి తీసుకుందామంటే జిఎల్పి తీసుకుంటూ డాక్టర్ గారి దగ్గర మెడిసిన్స్ ఏదో వాడుతున్నారు, ప్లస్ దాంతోపాటు డైట్లో రాంగ్ ఉంది అనుకోండి మొత్తం పోతుంది. డైట్ ఒకటే కాదు, మన లైఫ్ స్టైల్ కూడా మార్పులు చేస్తే ఎలా ఉంటుంది, అదే మేము చేస్తుంది అనమాట. ఫీల్ గుడ్ విత్ హెర్బలైఫ్ GLP-1 న్యూట్రిషన్ కంపానియన్ అని. సో మా కంపెనీ వాళ్ళు అలా స్టార్ట్ చేశారు. GLP డ్రగ్స్ ఒకవేళ తీసుకోవాల్సి వస్తే తీసుకుంటే మన దాంతోపాటు న్యూట్రిషన్ కూడా సపోర్ట్ కావాలి కదా, అది తీసుకుంటూ మా కోచ్ సపోర్ట్ తీసుకుంటే మీకు ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అనేది అనమాట. సో నరిష్ యువర్ బాడీ వైల్ ఆన్ GLP-1లో ఉన్నప్పుడు స్టార్వేషన్ లాగా ఉండకూడదు. ఫుడ్ తగ్గించడం వల్ల మనకి మనకి ఇంకా రివర్స్ అయిపోతుంది. ప్లస్ దాంతోపాటు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఇవన్నీ తెలియదు, అందుకే కోచ్ ఒకళ్ళు కావాలన్నమాట. సో ఈ 10 పాయింట్స్ టిప్స్ అనమాట, మీకు ఇలానే తగ్గి మళ్ళీ పెరగకుండటానికి GLP మీద ఉన్నప్పుడు ఈ 10 పాయింట్స్ కూడా ఉపయోగపడతాయి. నెంబర్ 1, ప్రోటీన్ ఇంటేక్ మనం కరెక్ట్గా చూసుకోవాలి. పర్టికులర్లీ కొల్లాజన్, అట్లాగనే ల్యూసిన్ ఎక్కువ ఉండాలి మన దాంట్లో. ఇవి మనకి చాలా హై క్వాలిటీ ప్రోటీన్స్ అనమాట. సో మనకి ప్రోటీన్లో కూడా మనకి అనేక రకాలు ఉంటాయి. సటేటీ ఇచ్చేది ఉంటుంది, కొన్ని వే ప్రోటీన్ ఇస్ ఎ క్విక్ ప్రోటీన్, సోయా ప్రోటీన్ ఇస్ స్లో అబ్జార్బింగ్ ప్రోటీన్. కాబట్టి అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది, ఆకలి లేకుండా ఉండేది, ఫాస్ట్గా అబ్జార్బ్ అయ్యేది. ప్లస్ దాంట్లో అన్ని అమైనో యాసిడ్స్ ఉంటేనేమో పీడీకాస్ రేషియో 1 అంటారు, ప్రోటీన్ డైజెస్టిబిలిటీ కరెక్టెడ్ అమైనో యాసిడ్ స్కోర్ 1 ఉండాలన్నమాట. దాన్ని బెస్ట్ ప్రోటీన్ అంటారు. అంటే అన్ని అమైనో యాసిడ్స్ ఉండాలి, 20 అమైనో యాసిడ్స్. దాంట్లో మళ్ళీ మనకి 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. ఎసెన్షియల్ ఉండటం వల్ల మీకు మజిల్ అనేది బాగా పెరుగుతుంది, మజిల్ ఇన్సూరెన్స్ లాగా ఉంటుంది, మెటబాలిక్ ఇన్సూరెన్స్ లాగా మెటబాలిజం కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రోటీన్ షేక్స్, కొల్లాజన్ ఇట్లాంటి అమైనో యాసిడ్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో H24 రీబిల్డ్ స్ట్రెంగ్త్ అని, స్పోర్ట్స్ డ్రింక్స్ అని ఉన్నాయి. షేక్స్ మనకి డిఫరెంట్ కాంబినేషన్లో ఉన్నాయి మన దగ్గర. వే ప్రోటీన్, అట్లానే సోయా ప్రోటీన్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, వెజిటేరియన్ ప్రోటీన్స్ ఉన్నాయి. సో ఆ ప్రోటీన్ ఇంటేక్ కూడా మన అవసరాన్ని బట్టి తీసుకోవాలి మనం, అది కూడా మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది పర్సన్ టు పర్సన్. నెంబర్ 2, స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్ ఎంకరేజింగ్ ఫిట్నెస్ ఛాలెంజెస్. కాబట్టి ఓన్లీ వెయిట్ అని కాదనుకున్నాం కదా, మన హెల్త్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. కాబట్టి స్ట్రెంగ్త్ ట్రైనింగ్, రెసిస్టెన్స్, చాలామంది ఓన్లీ వాకింగ్ చేస్తారు, వాకింగ్ వల్ల పెద్దగా రాదు, తేడా ఓకే కొంతలో కొంత బెనిఫిట్. స్టార్టింగ్ ఏం లేనప్పుడు వాకింగ్ డెఫినెట్లీ బెటర్. దాంతోపాటు స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్ ట్రైనింగ్, ఇవి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఒకవేళ మీకు అట్లాంటి ఎక్విప్మెంట్ లేదనుకోండి, లేనప్పుడు మీ దగ్గర మనకి బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ని, బాడీ వెయిట్నే మనకి స్ట్రెంగ్త్ లాగా తీసుకొని చేసి రెసిస్టెన్స్ లాగా చేసుకోవచ్చు. అది అట్లీస్ట్ వారంలో 2 to 4 days అన్న మీరు చేయాల్సి ఉంటుంది అనమాట.
దీనివల్ల మీకు మజిల్ ప్రిజర్వ్ అవుతుంది, మెటబాలిజం బాగుంటుంది. ఓకే. ప్లస్ మధ్య మధ్యలో హెచ్ఐఐటీ ఇట్లాంటివి చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇవన్నీ మనకి చేయటం వల్ల స్ట్రెంగ్త్ అండ్ రెసిస్టెన్స్, దీంతో పాటు మళ్ళీ ఫిట్నెస్ ఛాలెంజెస్. సో నేను చాలామంది మా క్లయింట్స్ ఏం చేస్తానంటే తగ్గిన తర్వాత మళ్ళీ ఫోకస్ వెయిట్ మీద ఉండకూడదు, ఫిట్నెస్ మీద, అట్లానే హెల్త్ మీద. అందుకని మళ్ళీ ఫిట్నెస్ ఛాలెంజ్ ఉంటారు, 5 కిలోమీటర్ రన్నింగ్, 10 కిలోమీటర్ రన్నింగ్, లేకపోతే వేరే కొన్ని మనకి హెల్త్ ఛాలెంజెస్ అని ఉంటాయి బయట, మా బూట్ క్యాంప్స్ ఇట్లాంటి మీద మేము ఎంకరేజ్ చేస్తాం అన్నమాట. దానివల్ల తగ్గి వాళ్ళ ఫోకస్ హెల్త్ మీద వెళ్తుంది. ఇంకా అది వాళ్ళ వెళ్ళటం వల్ల వాళ్ళు ఇంకా పర్మనెంట్గా లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయగలుగుతారు అనమాట. నెంబర్ 3, ట్యాపర్ స్లోలీ. సడన్గా మనకి మెడికేషన్ ఆపొద్దు, సడన్లీ న్యూట్రిషన్ కూడా ఆపొద్దు. ఒక 3 మంత్స్ మీరు వెయిట్ లాస్లో అనుకో, నెక్స్ట్ 3 మంత్స్ మెయింటెనెన్స్లో ఉండాలి. అట్లీస్ట్ 6 మంత్స్ వెయిట్ లాస్లో ఉంటే ఇంకో 6 మంత్స్ మెయింటెనెన్స్లో ఉండాలి. 2 టైమ్స్ షేక్ అంటే 2 పూట్ల భోజనం మానేసి షేక్స్ అనుకోండి. అట్లీస్ట్ 1 టైం అన్న షేక్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. ఓకే. న్యూట్రిషన్ షేక్స్ అవి ఆ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ మీ కోచ్ డిజైన్ చేసి ఇస్తారు, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలన్నమాట. కాబట్టి సడన్గా కాకుండా బాడీకి అడ్జస్ట్ అవ్వాలి. కాబట్టి హంగర్ హార్మోన్స్, సెటేట్ సిగ్నల్స్ ఇవన్నీ నార్మలైజ్ అవుతుండాలన్నమాట. మజిల్స్ పెరగటం ఇవన్నీ కూడా బాడీ గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది అనమాట. అందుకని మనకి స్లో అండ్ స్టడీ వల్ల మనకి బాడీ కూడా అడ్జస్ట్మెంట్, అడాప్టబిలిటీ తీసుకెళ్తూ ఉంటే మనకి మెటబాలిజం కూడా స్టెబిలైజ్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది. కాబట్టి ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, మనకి సెటేటీ అనేది బాగా బాగా స్టమక్ ఫుల్గా ఉండటానికి ఆఫ్టర్ ఆపిన తర్వాత మళ్ళీ షేక్స్, ప్రోటీన్స్ ఒకటి, ఇంకొకటి వాటర్ ఒకటి, ఇంకొకటి ఫైబర్ ఒకటి, పీచు పదార్థం అంటారు. ఇది ఫ్రూట్స్ అండ్ సలాడ్స్లో ఎక్కువ ఉంటుంది, బీన్స్లో ఎక్కువ ఉంటుంది, అట్లాగనే లెంటిల్స్లో ఉంటుంది, వెజిటబుల్స్లో ఇట్లా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫైబర్ని కూడా ఉండాలి. మన దగ్గర ఫైబర్ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు పర్సన్ టు పర్సన్, ఒక 60 కిలోల వ్యక్తి వేరు, వాళ్ళకి కావాల్సిన ఫైబర్ 100 కిలోస్ ఉన్న వ్యక్తి వేరు, వాళ్ళకి తగ్గట్టుగా ఫైబర్ కూడా డిజైన్ చేస్తాం అనమాట. సో వాళ్ళని బట్టి కడుపు ఎప్పుడు నిండుతూ ఉండాలి, స్టమక్ సాటిస్ఫైయింగ్ ఉండాలి. సో దట్ మళ్ళీ వెంటనే ఆకలి మీద పడకూడదు. ఆకలి వేరే దాన్ని తిన్నారనుకోండి మళ్ళీ పెరుగుతారు. నెంబర్ 5, డిజైనింగ్ రైట్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ రైట్ గోల్స్ ఇన్ హోలిస్టిక్ సస్టైనబుల్ వెల్నెస్. నేను ఇందాక చెప్పినట్టుగా మన ఫోకస్ వెయిట్ లాస్, ఏదో షుగర్ తగ్గటం అని కాకుండా ఓవరాల్ హెల్త్ మీద రావాలి. ఫస్ట్ స్టేజ్ అదే, షుగర్ ఏదో ఎక్కువ ఉంది కాబట్టి షుగర్ జిఎల్పి డ్రగ్స్తో వాడాలి, లేకపోతే వెయిట్ తగ్గడానికి. బట్ దాంతోపాటు అసలు ఫోకస్ ఏంది, ఫిట్నెస్, ఇంకా హెల్తీగా ఉండాలి, ఫ్యూచర్లో కూడా మనం హాస్పిటల్ పడకూడదు అనుకున్నప్పుడు వాటర్, స్లీప్, అన్నీ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అన్నిటి మీద ఫోకస్ పెట్టాలన్నమాట. కాబట్టి మన ఫోకస్ ఓవరాల్ వెల్నెస్ మీద, అది కూడా సస్టైనబుల్ వెల్నెస్ మీద పెట్టాలి, ఆ హ్యాబిట్స్ మీద కూడా పెట్టాలి. అంతేగాని ఓన్లీ వెయిట్ లాస్ దీని మీద పెట్టకూడదు. సిక్స్త్ పాయింట్, ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్. పాపం వాళ్ళకి చేయాలని ఉంటుంది కానీ చాలామందికి ఎడ్యుకేషన్ ఉండదు. ఎడ్యుకేషన్ ఏదో ప్రొడక్ట్ మీద, లేకపోతే ప్రోటీన్స్ మీద, వీటి మీద కాదు, హ్యాబిట్స్ మీద కూడా ఉండాలి. అలవాట్లు, జీవన సరళి మీద కూడా ఉండాలి. ఓల్డ్ థింకింగ్ హ్యాబిట్స్, యాక్చువల్గా హెల్దీ హ్యాబిట్స్ ఏంటి, స్లీపింగ్ హ్యాబిట్స్, ఈటింగ్ హ్యాబిట్స్, సైలెంట్ లైఫ్ స్టైల్ వల్ల నష్టాలు ఏంటి, సిట్టింగ్ ఈజ్ లైక్ స్మోకింగ్ అని, ఎక్కువసేపు కూర్చోటం వల్ల నష్టాలు, 10,000 స్టెప్స్ అంటే, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఏంటి, పాసివ్ లైఫ్ స్టైల్ ఏంటి. సో వీటన్నిటి మీద వెళ్ళాలి. ఈటింగ్ హ్యాబిట్స్ అంతా అని చాలా ఉన్నాయి దాని మీద చెప్పడానికి. కాబట్టి ఇవి ఎన్ని హ్యాబిట్స్ మీద మనకి మార్చుకున్నప్పుడు, దాని మీద క్లాసెస్ ఉన్నప్పుడు, ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు జనరల్గా పెరగరు. కానీ GLP-1లో పెట్టినప్పుడు ఇది మందులు ఏదో షార్ట్ కట్ లాగా వాడుతున్నారు కానీ ఈ హ్యాక్ లాగా ఏముండదు. బయో హ్యాకింగ్ ఇట్లాంటివి టెంపరీ పనిచేస్తాయి, రియల్గా పనిచేయరు. రియల్గా సస్టైనబుల్ రిజల్ట్ కావాలన్నప్పుడు మైండ్లో ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మనమే మారుతాం మనం. సెవెంత్ పాయింట్, అకౌంటబుల్ టు ఏ కోచ్. కాబట్టి ఒకళ్ళు మనకంటూ ఉండాలి. ఇప్పుడు నేను జిమ్కి వెళ్ళినప్పుడు పర్సనల్ ట్రైనర్ తీసుకుంటాను, ఎందుకంటే నాకు తెలిసి ఎక్సర్సైజ్ అయినా కానీ పర్సనల్ ట్రైనర్ అంటే ఒక కోచ్ ఉంటారు, నన్ను గైడ్ చేస్తుంటారు. నేను సమ్ టైం తప్పు చేసినప్పుడు పోస్చర్లో కానీ ఎక్కడైనా నన్ను చెక్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఎవరికైనా ఒకళ్ళు ఉంటే కోచ్ లాగా, ఒక మెంటర్ లాగా, గైడ్ లాగా మనం వాళ్ళు మనకి అకౌంటబుల్ ఉంటాం. వాళ్ళు చెక్ చేస్తారు, ఇప్పుడు ఎంతున్నారు, వెయిట్ ఎంతున్నారు, ఫ్యాట్ ఎంతున్నారు, మజిల్ ఎలా ఉంది, బిఎంఐ ఎలా ఉంది, బాడీ కండిషన్, విజరల్ ఫ్యాట్ ఎలా ఉంది, బిఎంఆర్ ఎలా ఉంది, క్యాలరీస్ ఎలా బర్నింగ్ ఉంది, అన్నీ వాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకరికంటూ దానివల్ల సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్ ఇంకా ఎక్కువ అవుతుంది ఒక కోచ్ ఉండటం వల్ల, మనకి మెంటరింగ్గా చేయటం వల్ల. ఎయిత్ పాయింట్, అది హెర్బ్ లైఫ్లో మేము చేస్తున్నాం అనమాట, యాక్టివ్ లైఫ్ స్టైల్ కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. మన దగ్గర ఏంటంటే ఒక న్యూట్రిషన్ క్లబ్ అని ఉంటుంది. ప్రతి దాంట్లో జూమ్ కాల్స్ అని, లేకపోతే ఆన్లైన్ కమ్యూనిటీ అని, డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. దీంట్లో వల్ల ఏంటంటే మన హెల్త్ గురించి మాట్లాడేవాళ్ళు అనమాట. దీన్ని యాక్టివ్ హెల్దీ కమ్యూనిటీ అంటారు. యాక్టివ్ లైఫ్ స్టైల్ కమ్యూనిటీ, హెల్దీ కమ్యూనిటీ వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటారు. ప్లస్ అంటే ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అందరూ కూడా హెల్త్ గురించి ఆలోచిస్తారు. అది మంచిదన్నమాట. దానివల్ల ఏంటంటే ఎవరికైనా మంచి రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేయటం, వాళ్ళకి శభాష్ అంటాం, రికగ్నిషన్ చేయటం వల్ల అందరికీ మంచిగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కమ్యూనిటీని వదిలిపోకూడదు. దానివల్ల కమ్యూనిటీలో ఉండటం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ఆ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుంది అనమాట. అట్లానే ఫ్యామిలీ సపోర్ట్ కూడా.
కాబట్టి ప్రెషర్‌ని మన ఫ్యామిలీ నుంచి కూడా అడగాలి. ఫ్యామిలీ నుంచి మనం బాగా చేస్తున్నాం. తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండా ఉండటానికి ఫ్యామిలీ కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యిందనుకోండి, తగ్గిన తర్వాత పెరగకుండా ఉంటదనమాట. ప్రెషర్ ఇంపార్టెంట్. పీర్ ప్రెషర్ అనేది రికగ్నిషన్ చాలా ఇంపార్టెంట్. దానివల్ల మోటివేషన్ మనకి డ్రైవ్ కంటిన్యూయస్‌గా ఉంటదనమాట. వెంటనే మనం వెళ్ళిపోకూడదు. మన క్లబ్‌లు, న్యూట్రిషన్ సెంటర్, వెల్‌నెస్ సెంటర్‌లో అందరితో పాటు ఉండటం వల్ల జస్ట్ ఫేస్ మనందరం హ్యూమన్ బీయింగ్ సోషల్ యానిమల్ అంటారు. ఒక్కళ్ళే ఉండలేరు. ఒకరినొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవటం వల్ల రిజల్ట్స్ అందరికీ బాగుంటాయన్నమాట. ఇప్పుడు సీక్రెట్‌గా జీఎల్పీ ఏదో వాడి సైలెంట్‌గా సీక్రెట్‌గా వెళ్ళాము. అది వేరు. అందరితో కలిసి హ్యాపీగా ఆడుతూ, పాడుతూ, నవ్వుతూ రికగ్నైజ్ చేసుకుంటూ ఉండటం వేరు. అందువల్ల మీకు రిజల్ట్స్ తగ్గి మళ్ళీ పెరగకుండా ఉంటారన్నమాట. నైన్త్ పాయింట్ హ్యాండ్లింగ్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్, ఎమోషనల్ ఈటింగ్ రెస్ట్రిక్షన్ సైకిల్స్. ఇదేంటంటే చాలామంది ఇంక నాకు లైఫ్ అయిపోయింది అన్నట్టుగా కొంతమంది మానేస్తారు. అట్లా వద్దు. ఏదో సాక్రిఫైస్ చేసినట్టు ముఖం అంతా పాడేసుకొని ఎట్లనో ఉంటారు. ఫీల్ అయిపోయి గిల్టీగా ఫీల్ అవుతారు. అట్లా ఉండాల్సిన అవసరమే లేదు. సో, మధ్య మధ్యలో కూడా తినమంటా నేను. అందుకే నేను డైట్ చార్ట్ ఇవ్వను నేను. డైట్ చార్ట్ ఇస్తే ఇంక అదే ఫాలో అవ్వాలి. ఓట్స్ తినాలి, ఇది తినాలి, ఇది తినాలని. సో, ఎంతకాలం తింటారు? బోర్ కొడతది. అందుకని దేవుడు చాలా చాయిస్ ఇచ్చాడు. ఆ చాయిస్ తగ్గట్టు తినమంటా నేను. ఓకే. ఇదే తినమంటలేదు. అన్నీ తినమంటున్నాను. అయితే నాకు ప్లేట్ పెట్టమన్నా. ఒక ఫోటో పెట్టడం వల్ల నాకు తెలుస్తుంది ఏం తింటున్నావు, ఎలా తింటున్నావు అని. సో దట్ నేను గైడ్ చేయగలుగుతా అని చెప్పేసి చెప్తానన్నమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టామనుకోండి, అది తినొద్దు, నాన్ వెజ్ బంద్ చేశారన్నారు. నాన్ వెజ్ బంద్ చేయగానే మళ్ళా మనకి మన టార్గెట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిన్నారు, మళ్ళీ పెరిగారు. కాబట్టి వెయిట్ లాస్‌లో ఉన్నప్పుడు కూడా ఎలా తినాలో నేర్పించాలి. తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుంటానికి కూడా పనికొస్తుందన్నమాట. సెన్సిబుల్ ఎలా తినాలి. ఇప్పుడు నేను రైస్ మానేశాను. రైస్ మళ్ళా ఈ వెయిట్ లాస్ అయిన తర్వాత తిన్నావు, మళ్ళీ పెరిగావుగా. కాబట్టి కేర్‌ఫుల్‌గా ముందు నుంచే ఎలా తినాలి అది నేర్పించామనుకోండి. సో దట్ లైఫ్ లాంగ్ ఉండేది మనకు పనికొస్తుందన్నమాట. లాస్ట్ పాయింట్ మెయింటెనెన్స్ ఫేజ్. మోడర్న్ ఫుడ్ ఎన్వైర్న్‌మెంట్. నేను చెప్పాను కదా! లాంగర్ ఉంటే బావుంటది ఈ ఫేజ్ అనేది. ఎంత షార్ట్ ఉందంటే త్వరగా మనకి పెరిగిపోతాం అనమాట. సో, మనకి షార్ట్ పీరియడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. షార్ట్ పీరియడ్ ఆల్వేస్ నాట్ గుడ్. కాబట్టి మనకెందుకంటే బాడీ టైం పడతదని చెప్పాను మీకు. ఓకే. టేక్ సమ్ టైమ్. బట్ లాంగర్ పీరియడ్స్ ఆల్వేస్ గుడ్ అనమాట. కాబట్టి మోడర్న్ డే ఫుడ్ ఎన్వైర్న్మెంట్ చెప్పాను. మనకి బయటకెళ్తే ఎక్కువ క్యాలరీస్ ఫుడ్ ఉంది. క్యాలరీ డెన్సిటీ ఉంది. ఎక్కువ టేస్టీ ఫుడ్డు, మసాలాలు కుమ్మేస్తుంటారు. బిర్యానీలున్నాయి. అండ్ బయట సర్కిల్ కూడా అట్లనే ఉంటది. కాబట్టి రైట్ సర్కిల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. మనకి మంచి చెప్పేవాళ్ళు ఉండాలి. మంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. అంతేగాని రాంగ్ చెప్పేవాళ్ళు వద్దు. వాళ్ళ మధ్యలో పడ్డామంటే మనకయిపోయింది. ఒత్తిడి తగ్గించుకోవాలి. ఎన్వైర్న్మెంట్ ఇది ఓవర్ ఈటింగ్‌ని మనకి చేస్తుందన్నమాట. కాబట్టి షార్టర్ పీరియడ్ కాకుండా కొంచెం లాంగ్ పీరియడ్ ఎక్కువ కాలం అందుకే కోచ్‌తో పాటు ఉండటం వల్ల మీకు బెనిఫిట్ అనమాట. యాక్చువల్‌గా మీకు సర్వేలో మనకి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. దీన్ని మనకి మీల్ రిప్లేస్‌మెంట్ సైన్స్ అంటారు హెర్బలైఫ్‌ని. సో, మనకి ప్రోటీన్ రిచ్ న్యూట్రిషనల్ డైట్ వల్ల మీకు బెనిఫిట్ ఏందంటే కన్వెన్షనల్ డైట్ కన్నా జర్మనీలో యూనివర్సిటీ ఆఫ్ ఉల్మ్ సహాయంతో జరిగిందనమాట. మనకి 2 టైమ్స్ షేక్స్ అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 టైమ్స్ షేక్స్ వల్ల మెజారిటీ మీల్ రిప్లేస్‌మెంట్ చేయటం వల్ల తగ్గి మళ్ళా పెరగకుండా మెయింటైన్ కూడా చేయొచ్చని చెప్పేసి వన్ టైమ్ షేక్ తీసుకుంటారు లైఫ్ లాంగ్. మెయింటైన్ చేయొచ్చని ఆల్రెడీ దీంట్లో స్టడీలో వచ్చిందనమాట ఇంటర్నేషనల్ స్టడీస్‌లో. అంటే ప్రూవ్ అయింది. వన్ టైమ్ తీసుకుంటే లైఫ్ లాంగ్‌గా. వేరే డ్రగ్స్ మనం లైఫ్ లాంగ్ వాడలేం కానీ మందు కాబట్టి. కానీ న్యూట్రిషన్ వాడుకోవచ్చు. న్యూట్రిషన్ షేక్స్ వెయిట్ లాస్ దీంతో పాటు తగ్గి మళ్ళీ పెరగకుండా కూడా చూసుకోవచ్చనమాట. బౌన్స్ బ్యాక్ కాకుండా. సో, అది దానివల్ల మీకు ఫ్యాట్ తగ్గుతుంది. అదే కన్వెన్షనల్ డైట్‌లో ఎక్కువ మజిల్ లాస్ అవుతది. వేరేజ్ ఈ మీల్ రిప్లేస్‌మెంట్ షేక్స్, ప్రోటీన్ రిచ్ మన షేక్స్ వల్ల ఫ్యాట్ లాస్ అవుతుంది. మోర్ ఫాస్టర్ రిజల్ట్ కూడా బావుంటదనమాట. ఈ సర్వేలు, స్టడీసు ఒక జర్మనీ కాకుండా మనకి కొరియాలో జరిగింది. యూఎస్‌లో జరిగింది. లాస్ట్ 50 ఇయర్స్ నుంచి 50 సంవత్సరాల నుంచి ప్రూవ్ అయిందనమాట. ఏమంటే ఈ సైంటిఫికల్ మీల్ రిప్లేస్‌మెంట్స్ అనేది భోజనం ప్లేస్‌లో భోజనం. మీల్ రిప్లేస్‌మెంట్ షేక్స్ అనేది ఇవి ప్రూవెన్. అయితే ఓన్లీ షేక్స్ కాకుండా కోచ్ ప్లస్ వాళ్ళ హెల్తీ కమ్యూనిటీ ఇవన్నీ మీకు హెల్ప్‌ఫుల్ అనమాట. ఎగ్జాంపుల్ మన న్యూట్రిషన్ వన్ ఫార్ములా వన్ షేక్ అనుకోండి. ఒక వారం ఒక పూట బదులు ఫుడ్ తినే బదులు దీని ప్లేస్‌లో చపాతీ, కర్రీ బదులు తిన్నారనుకోండి. మనకి 5000 క్యాలరీస్ మైనస్ అయింది. అదే 1 మంత్ చేసుకుంటే 22,000 క్యాలరీస్. అదే 1 ఇయర్ అవుతే 2,68,000 క్యాలరీస్ మైనస్ అయింది. సో, దాంతో నేచురల్‌గా ఎనర్జీ కోల్‌ని తీసుకుంటుంది. ఆ విధంగా ఫ్యాట్ లాస్ అవుతుందన్నమాట. అట్లాగనే టీ, కాఫీల బదులు లేతే కోకా కోలా, సాఫ్ట్ డ్రింక్స్ బదులు మనకి అఫ్రెష్ అనేది గాని ఎనర్జీ డ్రింక్స్ ఇట్లాంటివి తీసుకోవటం వల్ల మనకి గ్రీన్ టీ లాంటిది మనకి క్యాలరీస్ చూడండి. ఇవి కూడా 1 వీక్, 1 మంత్, 1 ఇయర్‌లో 46,000 క్యాలరీస్ మైనస్ అయింది. ఇదంతా కూడా మనకి మంచిదన్నమాట. లో క్యాలరీ బ్యాలెన్స్ డైట్. సో, దానికన్నా ఇది బెటర్ అనమాట. ఆల్టర్‌నేటివ్ అనమాట. ఒక మీల్ యావరేజ్‌గా 800-1000 క్యాలరీస్ ఉంటది ఒక భోజనం. కాబట్టి దాని ప్లేస్‌లో షేక్ తీసుకునేప్పుడు 200 క్యాలరీస్‌లో దానివల్ల 1100 క్యాలరీస్ మైనస్ అయింది. నేచురల్ ఎనర్జీస్ కొవ్వులోని తీసుకుంటది. ఆ విధంగా దిస్ ఈస్ ద లాజిక్ అనమాట క్యాలరీస్ డెఫిసిట్ వల్ల. అయితే క్యాలరీస్ డెఫిసిట్ ఒక్కటే కాదు. బ్యాలెన్స్ న్యూట్రిషన్ కూడా కావాలి. దీన్ని ఏమంటారు మేము?
గ్లోబల్ న్యూట్రిషన్ ఫిలాసఫీ అంటారు. ప్రపంచంలో అందరూ మనుషులే కాబట్టి వాళ్ళు తగ్గట్టుగా మనం డిజైన్ చేయాలన్నమాట. కార్బ్స్, ప్రోటీను, గుడ్ ఫ్యాట్ అనేది 30, 40, 30 అనేది ఆ రేషియోలో ఉంటుందన్నమాట. అది కూడా ఒమేగా 3 ఫ్యాట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, వాటర్ ఉండాలి, రెస్ట్ ఉండాలి, ఎక్సర్సైజ్ ఉండాలి, ఇట్లాంటివన్నీ అనమాట. అన్నీ కరెక్ట్గా బ్యాలెన్స్ తీసుకోవాలి. అంటే బ్యాలెన్స్ న్యూట్రిషన్తో సహా తీసుకోవాలి. వేరే మన ఫుడ్స్ అని బ్యాలెన్స్ కాదు. దాంతో ఏమవుతుంది, మన ఫుడ్లో అదే డబ్బులు పెట్టినప్పుడు బట్ ఒక్కొక్క భోజనంలో 950, 300, 1000 క్యాలరీస్ ఉంటుందని చెప్పాను మీకు యావరేజ్గా. ఒక మీల్ 800, 1000 క్యాలరీ. దాని ప్లేస్లో షేక్ తీసుకోవటం వల్ల 250, 200 క్యాలరీస్లోనే అయిపోయింది. దాంతో 700, 800 క్యాలరీస్ మైనస్ అయింది చూడండి. అది మనకి ఎవ్రీడే ఎవరి మీల్లో తీసుకుంటా పోయే కొంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 మీల్స్ అయినా స్కిప్ చేసి దాని ప్లేస్లో రీప్లేస్ చేసి తీసుకునే కొంది మనకి ఫ్యాట్ లాస్ అవుతుంది, హెల్తీగా తగ్గుతున్నాం. సింపుల్గా అండ్ ఈజీగా, ప్రాక్టికల్, వెరీ ప్రాక్టికల్. కాబట్టి అట్లా పెట్టుకున్న ప్లేస్లో ఇదనమాట. అదే మీల్ సేమ్ మనీ బట్ డిఫరెంట్ స్టైల్. డబ్బులు కూడా పెద్ద ఖర్చు కాదు, ఆడబ్ల్యూటీ పెట్టుకుంటే చాలు. అట్లాగా మనకి హార్డ్ వర్క్. మనం పాతకాలంలో పొలం పని చేసాం, అప్పట్లో నార్మల్ ఫుడ్ అని తిన్నాం. ఇప్పుడు అదే ఫుడ్ తింటున్నాం. అప్పుడు పొలం పని చేసినప్పుడు తిన్న ఫుడ్ నార్మల్ అయితే ఇప్పుడు కూర్చుంటున్నప్పుడు అదే ఫుడ్ నార్మల్ ఎట్లా అవుతుంది చెప్పండి మీరు. అది అబ్నార్మల్ ఫుడ్, నాట్ బ్యాలెన్స్డ్. అప్పట్లో తిన్న ఫుడ్ వాళ్ళకి ఓకే, వాళ్ళకి తిన్న ఫుడ్ ఇప్పుడు తినకూడదు. ఓకే, అందుకని కాలం మారింది, యాక్సెప్ట్ చేసుకోవాలన్నమాట. మారుతున్న కాలం కూర్చుంటున్నాం, సైలెంట్ లైఫ్ స్టైల్ వచ్చింది. కాబట్టి పారాడైమ్ షిఫ్ట్ అయింది. 5G ఫుడ్ ఫర్ 5G ఫోన్. 5G ఫోన్ వాడుతున్నావు కానీ ఫుడ్లో 5G లేదు, 1Gలో ఫుడ్ తింటున్నావు. 1G అంటే 1 జనరేషన్, ఫస్ట్ జనరేషన్. ఇది 5G వచ్చింది, జనరేషన్స్ మారాయి, కాలం మారింది. కాబట్టి లో క్యాలరీ, సింపుల్, ఈజీ, డైజెస్టబుల్ ఫుడ్స్ అనమాట. బయట ఫుడ్కి వెళ్తే ఫుల్ కుమ్మేస్తాను చెప్పాను, సైలెంట్, మంచి టేస్ట్ ఉంటుంది, మసాలా ఉంటుంది, కలర్ బాగుంటుంది. కానీ మనకి క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది, బ్యాలెన్స్ డైట్ ఉంటుంది, క్యాలరీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. వేరే మన దాంట్లో న్యూట్రిషన్ డెన్సిటీ ఎక్కువ ఉంది. ఓకే, వేరే బయట ఫుడ్లో మనకి చప్పగా, లేకపోతే ఓట్స్ తిన్నాము, లేకపోతే మఫిన్ అండ్ కాఫీ తాగాం బ్రేక్ఫాస్ట్ లాగా, ఇడ్లీ, దోశ అట్లా లేదంటే ఒక న్యూట్రిషన్ బ్యాలెన్స్ ఉండదు, క్యాలరీస్ అన్వాంటెడ్గా వస్తూ ఉన్నాయి. ఓన్లీ ఒక రకమైన న్యూట్రియంటే ఉంటుంది. వేరే మనకి మసాలా దోశ, ఆలు పరాటా, ఇడ్లీ, వడ దోశ, రైస్ కాంబినేషన్సే కదా, పిండి పదార్థాలు ఎక్కువ తింటున్నాం మనం. ఆల్రెడీ మనం తినే ఫుడ్లో 60 to 70% క్యాలరీస్ కార్బ్స్ నుంచి వస్తుందన్నమాట. అది పాతకాలం తాతలకు ఓకే, ఇప్పుడు నాట్ ఓకే. అందుకనే ఇప్పుడు రీడిజైన్ చేస్తున్నారు సైంటిస్టులు. దాని మీదే అనమాట. మనం థాలీని మనం రీడిజైన్ చేయాలంటారు ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు. బ్యాలెన్స్ లేదు దాంట్లో, ప్రోటీన్ లేదు, ఇట్లాంటి తినే ఫుడ్లో గుడ్ ఫ్యాట్ లేదు, ఒకసారి వేడి చేసిన వాటిలో విటమిన్స్ ఉండవు, మళ్ళీ ప్లాంట్ ఎంజైమ్స్ ఉండవు. అన్ని వేడి చేసిన ఫుడ్ మృతాహారం తింటున్నాం. అందువల్ల దానివల్ల షుగర్ కూడా ఇంపాక్ట్ వస్తుంది. ఎప్పుడైతే మనం కాప్స్ ఎక్కువ తిన్నామో, షుగర్ ఎక్కువ తిన్నామో, బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతున్న వల్ల ఇన్సులిన్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. దాని బదులు ఆ ఇన్సులిన్ సైకిల్స్ రాకుండాటానికి మన దగ్గర ప్రోటీన్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అందుకనే ఉండాలి. లో క్యాలరీ ఉండాలి, లో షుగర్ ఉండాలి. అదే మనం చేస్తుందన్నమాట. ఇందా చెప్పినట్టుగా మన షేక్స్లో న్యూట్రిషన్ డెన్సిటీ ఉంది, బయట ఫుడ్లో క్యాలరీ డెన్సిటీ ఉందన్నమాట. ఇది మనకి మ్యాంగో కన్నా ఎక్కువ విటమిన్ ఏ ఉంది మన షేక్లో. అట్లానే బ్రొకోలీ కన్నా ఎక్కువ ఫైబర్ ఉంది. అట్లానే బీన్స్ కన్నా ఎక్కువ ఐరన్ ఉంది. అట్లానే 200 గ్రామ్స్ యోగట్ కన్నా ఎక్కువ కాల్షియం ఉంది. బనానా కన్నా ఎక్కువ విటమిన్ సి ఉంది. అట్లానే చికెన్ థై కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉందన్నమాట. కాబట్టి మీరు సైంటిస్ట్ చెప్పినట్టుగా అన్నీ ఏదైతే డిఫరెంట్ కలర్స్ ఉండాలని అన్న దీంట్లో ఉన్నాయి, అన్నీ కూడా విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉన్నాయి. దీంతో పాటు షేక్స్తో పాటు ప్లస్ సైన్స్ కూడా తెలుసుకోవాలి. ఈ ప్రోటీన్ అంటే ఏంటి, విటమిన్స్ అంటే ఏంటి, లేబుల్ ఎలా చదవాలి, బాడీ కంపోజిషన్ అంటే ఏంటి, అట్లాగనే యాక్టివ్ లైఫ్ స్టైల్ అంటే గుడ్ ఫ్యాట్, బ్యాడ్ ఫ్యాట్, మళ్ళీ నెక్స్ట్ కార్బ్స్ గురించి, ఫైబర్ గురించి, ఆల్కహాల్ గురించి, స్లీప్ గురించి, హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ డిన్నర్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నమాట. అదే మేము క్లాస్లో రోజుకి ఒక్కొక్కటి చెప్తా ఉంటాం. అందుకని ఎక్కువ టైం మాకు ఇచ్చేకుంది. ఈ ఎడ్యుకేషన్ ఇందా చెప్పినట్టు దానివల్ల తగ్గి మళ్ళీ పెరగకుండా ఉంటారు. కాబట్టి ఓన్లీ ప్రోడక్ట్ కాదు, దీంతో పాటు కోచ్ ఇచ్చే సర్వీస్, దీంట్లో గుడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మార్పులు చేస్తారు. ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ మీద ఉంటుంది. పర్మనెంట్గా హెల్త్ మీద ఉంటుంది అనమాట. హెల్దీ యాక్టివ్ కమ్యూనిటీని మీకు సపోర్ట్ ఉంటుంది. ఆయనతో పాటు ఉంటారు, కోచ్తో పాటు. గెట్ రికగ్నిషన్, మధ్య మధ్యలో మీరు తగ్గినందుకు, మళ్ళీ పెరగకున్నందుకు రికగ్నిషన్, రివార్డ్స్ ఉంటాయి. మార్థాన్ అనేది యాప్ ఉంటుంది, ప్రోటోకాల్ అనేది యాప్ ఉంటాయి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ అనమాట. అవన్నీ సహాయంతో మీరు తగ్గి మళ్ళీ పెరగకుండా ఉండటానికి పనికొస్తుంది అనమాట. అట్లనే ఫిట్నెస్ వర్కౌట్స్, బూట్ క్యాంప్స్ కోచ్ కండక్ట్ చేపిస్తారు. కాబట్టి ఎక్సర్సైజ్లో ఇందా చెప్పినట్టుగా స్ట్రెంగ్త్, రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్లో దాంట్లో ఉండొచ్చు. ప్లస్ మీరు ఈ గేమ్స్, ఫిట్నెస్ దాంట్లో ఉండటం వల్ల మీ మైండ్ కరెక్ట్గా ఫోకస్ ఉంటుంది. రిఫరల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బడ్జెట్ ప్రాబ్లం లేకుండా, బడ్జెట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రిఫరల్ బెనిఫిట్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎక్కువ మంది రిఫర్ చేయడం వల్ల ప్రోడక్ట్ తక్కువ పడటం, మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఆల్మోస్ట్ ఫ్రీగా రావటం, ఇంకా రివర్స్లో ఉల్టా కెన్ ఆల్సో ఎర్న్ ఎక్స్ట్రా మనీ. ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. అట్లనే డేటా ట్రాకింగ్, మానిటరింగ్, కోచ్ అనే వాళ్ళు హెల్ప్ చేసేది. ఎప్పటికప్పుడు ఎలా తగ్గుతున్నారా లేదా, మెయింటైన్ చేస్తున్నారా లేదా, మళ్ళీ పెరుగుతున్నారా, ఇవన్నీ వాచ్ చేస్తారు. అందుకనే వాళ్ళని ఎప్పుడు హ్యాండ్ షేక్ వదలొద్దు. అట్లానే పర్సనలైజ్డ్ ఉంటుంది. మీకు ఒక కోచ్ అనే వాళ్ళు మీకు పర్సనల్ సపోర్ట్ ఇస్తారు.
మీ తగ్గట్టుగా డైట్ డిజైన్ చేస్తారు. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది మిల్క్ పడుతుంది, కొంతమంది మిల్క్ పడదు, కొంతమందికి డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళ తగ్గట్టుగా వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి వాళ్ళ ప్లాన్స్ అనేది డిజైన్ చేస్తారు అనమాట. సో కాబట్టి బయట చాలామంది అనుకునేది ఏంటంటే నాకు కీటో డైట్ కావాలి, లేకపోతే హనీ లెమన్ విత్ వాటర్ అండ్ ఫాస్టింగ్ అని, లిపోసక్షన్ అని, బ్యారియాట్రిక్ సర్జరీకి వెళ్ళాలంటారు. కొంతమంది ఏబీసీ జ్యూస్ తాగుతారు, కొంతమంది సలాడ్స్ తింటారు, కొంతమంది మిల్లెట్స్ తింటారు, కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు, కొంతమంది GLP-1 డ్రగ్స్ వాడతారు, కొంతమంది పేలియో డైట్, వేగన్ డైట్, జోన్, ఎన్నో రకాలు ఉన్నాయి చూడండి, యాట్కిన్స్ డైట్, హై ప్రోటీన్ డైట్ ఇట్లాంటివన్నీ. బట్ యాక్చువల్గా మీకు కావాల్సింది ఒక కోచ్. ఓకే, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మొత్తం. కాబట్టి మనం వాళ్ళకి సరెండర్ అవుతే, వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కోచ్, అది మామూలు కోచ్గా ఎక్స్పీరియన్స్డ్ కోచ్, వాళ్ళు గైడ్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టుగా ఫాలో అవుతే చాలు. మన గోల్ వాళ్ళ గోల్ అంతే. చెప్పి తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుంటానికి అనమాట, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మోడిఫికేషన్. అట్లాగనే తగ్గట్టుగా పర్సన్ తగ్గట్టుగా ఫిట్నెస్, పర్సన్ తగ్గట్టుగా బ్యాలెన్స్ న్యూట్రిషన్ ప్లాన్, పర్సన్ తగ్గట్టుగా ఏజ్ తగ్గట్టుగా, బాడీ టైప్ తగ్గట్టుగా, బాడీ కంపోజిషన్ తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్ని బట్టి డిజైన్ చేసి ఇస్తారన్నమాట. అండ్ వాళ్ళతో పాటు ఉండటం వల్ల మనం తగ్గి మనకి ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ నేను మా మిస్సెస్ అనమాట, సింథియా, తను చూసారు అప్పుడు 22 years బ్యాక్ తగ్గింది, ఇలానే ఉంది. సో ఇట్లాగా తను మెయింటైన్ చేయగలుగుతుంది. నేను ఎట్లా ఉన్నాను, నేను అంతే ఉండేవాడిని, నేను కూడా ఇంతలా ఉండేవాడిని. నేను ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాను ఇట్లానే. దాదాపు మేము ఇద్దరం 22 years బ్యాక్ తగ్గాము, ఇలానే మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు నా ఏజ్ 56 దాకా వచ్చింది, 56 years. మా ఆవిడది 48 years. వీఆర్ లుకింగ్ మచ్ మచ్ హెల్దియర్ అండ్ యంగర్. అండ్ మేము కూడా చేస్తాం ఎక్సర్సైజ్, మామూలుగా వాకింగ్ కాదు, రన్నింగే కాదు, నేను రన్నింగ్ కూడా చేస్తాను, బట్ ఇవి కూడా చేస్తాను, మనకి రెసిస్టెన్స్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్లు. నేను రన్నింగ్ కూడా 42 kilometers రన్నింగ్ కూడా చేస్తాను, 42 kilometers. అట్లానే హాఫ్ మారథాన్, ఫుల్ మారథాన్. ఇది మా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తాను అనమాట, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం. వాళ్ళు కూడా ఐరన్ మ్యాన్ అనే దాంట్లో ఉన్నారు. 90 kilometers సైక్లింగ్ అండ్ రన్నింగ్ ఇట్లాంటివన్నీ హెవీ వర్కౌట్స్. అట్లాగనే నేను సింథియా, మేము కూడా వీ యూస్ టు రన్ ఇన్, పార్టిసిపేట్ ఇన్ రేసెస్. బయట రేస్ అని ఉంటాయి, కాంపిటీషన్స్ అని, డిఫరెంట్ యోధా రేస్ అని, డిఫరెంట్ రేస్లో మేము పార్టిసిపేట్ చేస్తాం. సో దట్ మా గోల్ ఏంటంటే మనం తగ్గి మళ్ళీ పెరగద్దు. మా ఫోకస్ వెయిట్ లాస్ కాదు, మా ఫోకస్ హెల్త్. అండ్ ఓల్డ్ ఏజ్లో కూడా హెల్తీగా ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మా ఫోకస్ మారింది చూడండి. రైట్ ఫిలాసఫీ చాలా ఇంపార్టెంట్, రైట్ థింకింగ్, రైట్ గోల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మాకు జరిగిన దాన్ని మేము 10 మంది నేర్పిస్తాం అనమాట. సో మేము నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రైనర్ని వీ కీప్ ఆన్ మోటివేటింగ్ లాట్ ఆఫ్ క్రౌడ్, బిగ్ క్రౌడ్. నేను మా మిసెస్ మా ఫ్యామిలీనే హెల్తీగా ఉండటం కాకుండా బయట వాళ్ళు కూడా చాలా మందికి ఇట్లానే తగ్గి పెరగకుంటారు అనమాట. ఎగ్జాంపుల్ వినీల రేఖ మా కస్టమర్, షీఈ్ మెయింటైనింగ్ అట్లనే ఉంది. అనితా గౌడ్ తను అట్లనే ఉంది. సుజాత రెడ్డి తను ఇట్లనే ఉంది తగ్గిన తర్వాత. సో మనకి స్వప్న మేడం చూడొచ్చు మీరు ఎంత తేడా వచ్చిందో. వాళ్ళ హస్బెండ్ మురళి తగ్గిన తర్వాత ఇలానే దే ఆర్ మెయింటైనింగ్. అట్లాగనే మనకి సుభాషిణి అని చెప్పేసి తను 60 kilos తగ్గింది 16 నెలల్లో. ఇట్లనే మెయింటైన్ చేస్తున్నారు, దే ఆర్ మెయింటైనింగ్ ఇట్లనే. సో ఇతని పేరు మనకి PS రావు గారు అని 27 kilos తగ్గాడు, స్కూల్ టీచర్. అండ్ 8 monthsలో అట్లానే మెయింటైన్ చేస్తున్నాడు తగ్గిన తర్వాత. అట్లానే రామారావు గారు 50 kilos పైన దగ్గర 132, 82 kilos అట్లనే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మా గోల్ ఏంటంటే, మా కంపెనీ గోల్ లివ్ యువర్ బెస్ట్ లైఫ్, తగ్గి మళ్ళీ పెరగద్దు, బెస్ట్ లైఫ్ ఉండాలి మనం. ప్రతిసారి మనం ఎక్కడ పడితే హాస్పిటల్లో పడకూడదు, మెడిసిన్స్ మీద ఎక్కువ ఉండకూడదని, డ్రగ్ ఫ్రీ లైఫ్కి రావాలి, అట్లాంటి రిస్క్, మన హెల్త్ రిస్క్ నుంచి బయటకు రావాలని మన గోల్ అనుకున్నప్పుడు మనకి ఎప్పటికప్పుడు కోచ్ ఉంటే వాళ్ళ బెనిఫిట్, ట్రాకింగ్, స్కానింగ్, మెజర్మెంట్ తీసుకుంటారు, ఈ రిపోర్ట్స్ మెయింటైన్ చేస్తారు, పిక్చర్స్తో సహా ఉంటుంది. ఫుడ్ డైరీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుంటారు, మీరు ఏం తింటున్నారు, క్యాలరీస్, న్యూట్రిషన్ మళ్ళీ పట్టించుకుంటారు, టచ్లో ఉంటారు. ఎక్సర్సైజ్ మేము చేపిస్తాము, ఎక్సర్సైజ్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీకు తెలుసు. ఆ, మీరు డ్యాన్స్ వర్కౌట్తో సహా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వర్కౌట్స్, ఎడ్యుకేషన్ కూడా లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మీద, హెల్దీ కమ్యూనిటీ కూడా మేము ఉంటున్నాం అనమాట మా దగ్గర ఉన్నప్పుడు. హెల్దీ రెసిపీస్, వాళ్ళకి ఏం తినాలి ఇవన్నీ నేర్పిస్తాము. పర్సన్ టు పర్సన్ మేము కౌన్సిలింగ్ చేస్తాం, పర్సనలైజింగ్ చాలా ఇంపార్టెంట్, కౌన్సిలింగ్, ఇవి ట్రాకింగ్ చేయటం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటు రికగ్నిషన్ బయట ఎక్కడ దొరకదు, బయట ఎవరు పట్టించుకోరు. అది వేరే మన ఇక్కడికి రావటం వల్ల ఒకరు సీనియర్స్ ఉంటారు, రికగ్నైజ్ చేస్తారు స్టేజ్ మీద అందరి ముందు. అట్లా హెల్దీ ఈటింగ్ గైడ్ లైన్స్. సో మనకి ఎలా తినాలి నేర్పిస్తారు అనమాట. ఈటింగ్ గైడ్ లైన్స్ చాలా ఇంపార్టెంట్. డైనింగ్ అవుట్ టిప్స్, మళ్ళీ తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకుండటానికి ఇవన్నీ పనికొస్తాయి అన్నమాట. డైనింగ్ అవుట్ టిప్స్ అంటే బయటికి వెళ్ళినప్పుడు ఎలా తినాలి. సో ఇందా చెప్పినట్టుగా బ్యాలెన్స్ డైట్, పోర్షన్ సైజులో, వాటర్ ఎట్లా తీసుకోవాలి, ఆయిల్ ఏం వండాలి, ఏం ఆయిల్ వాడాలి, ఇవన్నీ వైజ్ హెల్తీ షాపింగ్కి వెళ్ళిన డబ్బులు ఎటు ఖర్చు పెట్టుకుంటాం, బట్ డబ్బులు వెళ్ళి అనవసరంగా ఖర్చు పెట్టుకొని అనవసరంగా పిచ్ ఫుడ్ కొనుక్కునే బదులు హెల్తీ ఫుడ్ ఎలా స్టడీ చేయాలి. లేకపోతే చాలామంది డబ్బులు ఒకటి చూస్తారు, ప్రైస్ ఒకటి చూస్తారు, కానీ ఇవి తెలియదు. క్యాలరీస్ ఎలా, బ్యాలెన్స్ డైట్ ఏంటి, మెటబాలిజం అంటే ఏంటి, బేసల్ మెటబాలిక్ రేట్ ఏంటి, ఎక్సర్సైజ్ యాక్టివిటీ ద్వారా ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతుంది, నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఎంత, ఎన్ని వాకింగ్ స్టెప్ చేస్తున్నాం, మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, క్యాలరీస్ ఇన్ ఎంత, క్యాలరీస్ అవుట్, దాని తగ్గట్టుగా ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మేము చెప్తుంటాం అనమాట. మన గోల్ ఏంటంటే టమ్మీ రిటర్న్ కావద్దు, పొట్ట తిరిగి రావద్దు, లేకపోతే టమ్మీ రిటర్న్ అయిపోతూనే ఉంటుంది బై డిఫాల్ట్ మేము అనుకున్నాం.
కాబట్టి మనం తినే ఆహారంలో మనకి పిచ్చి ఆహారం కాకుండా హెల్తీ ఫుడ్ ఎట్లా మెయింటైన్ చేసుకోవటం, ఇవన్నీ మనకి దాంట్లో వస్తాయి అనమాట. ఈ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్లోనే వస్తుంది. ప్లస్ టైమింగ్స్ కూడా 5 మీల్ ప్లాన్, 6 మీల్ ప్లాన్, ఏ టైంలో ఎలా తినాలి, మళ్ళీ దానికి ఈచ్ మీల్లో కూడా ప్రోటీన్ ఉండాలి. ఎవ్రీ మీల్లో ప్రోటీన్, ఎవ్రీ మీల్లో ఫైబర్, ఈ న్యూట్రిషన్ ఎట్లా మెన్షూర్ చేసుకోవాలి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్. కాబట్టి మీకు నా వీడియో చూడొచ్చు మీరు, పాతకాలంలో ఈజీ జిఎల్పి డ్రగ్స్ వాడతా అని. కాబట్టి గుడ్ న్యూట్రిషన్ను తీసుకుంటూ, ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అలవాట్లు మార్పులు చేసుకుంటూ, కోచ్ సహాయంతో మనకి ఈ ఎక్కువ కాలం ఉంటూ, వాళ్ళ టచ్లో ఉంటూ, మన మైండ్ సెట్ మార్పులు చేసుకుంటూ సర్వీసెస్ తీసుకోవటం వల్ల ఎందుకు మెయింటైన్ చేయకూడదు. చాలామంది అనుకుంది షార్ట్ కట్స్ ఏంలో, మనకు కావాల్సింది కోచ్. అదే మీకు తగ్గి మళ్ళీ పెరగకుంటానికి పనికొస్తుంది అనమాట. అదే యూ కెన్ లివ్ యువర్ బెస్ట్ లైఫ్. సో నన్ను కాంటాక్ట్ చేయాలంటే మీకు ఎవరు సపోర్ట్ లేదనుకున్నప్పుడు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వెబ్సైట్, యూట్యూబ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్స్ ఇవ్వబడ్డాయి. మీకు ఆల్రెడీ ఎవరైనా కోచ్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎవరు లేకపోతే నా దగ్గరికి రండి. సో వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. బట్ మా గోల్, మీ గోల్ ఏంటంటే ఎక్కువ కాలం హెల్తీగా మనకి లైఫ్ లాంగ్ మెయింటైన్ చేసుకోవడం. తగ్గటం ఒకటి కాదు, తగ్గిన తర్వాత మళ్ళీ పెరగకూడదు. ఫ్యూచర్లో కూడా ఇట్లనే ఉండాలి. అందుకనే ఈ వీడియో అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చి ఉంటుంది. నచ్చిందంటే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి 10 మందికి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇంతసేపు మీరు ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. టాటా, సీ యూ. బై బై.